హైదరాబాద్లోని 4 వైపులా ప్రతిష్టాత్మకంగా ప్రాజెక్టులను డెవలప్ చేస్తున్న వాసవి గ్రూప్ నుంచి జాలువారిన ఒక బ్యూటిఫుల్ లగ్జరీ కమ్యూనిటీపై రియల్ ఎస్టేట్ గురువు అందిస్తున్న ఎక్స్క్లూజివ్ స్టోరీ మీకోసం. స్ట్రాటజిక్ లొకేషన్లో ఆకర్షణీయమైన స్పెసిఫికేషన్తో ఆరంభించే ప్రాజెక్టుల్ని కొనుగోలుదారులు అక్కున చేర్చుకుంటారు. ఈ విషయం వాసవి సరోవర్ ప్రాజెక్టు ద్వారా నిరూపితమైంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి మధ్యలోని కూకట్పల్లిలో సుమారు 21 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును వాసవి సంస్థ డెవలప్ చేస్తోంది. రెరా అనుమతి పొందిన ఈ ప్రాజెక్టులో 11 టవర్లను నిర్మిస్తారు. ఒక్కో టవర్ ఎత్తు 29 అంతస్తులు కాగా మొత్తం వచ్చే ఫ్లాట్ల సంఖ్య సుమారు 2530. ఫ్లాట్ల సైజుల విషయానికొస్తే 1280 చదరపడుగుల్లో 2 బెడ్రూమ్స్ ఆరంభమవుతాయి. గరిష్టంగా 2895 చదరపడుగుల్లో ఫ్లాట్లు లభిస్తాయి. నగరంలోనే ప్రథమంగా వాసవి సరోవర్లో 3 క్లబ్ హౌసుల్ని అభివృద్ధి చెయ్యాలి అని నిర్ణయాన్ని తీసుకున్నారు. దీన్ని దాదాపు 96,660 చదరపడుగుల విస్తీర్ణంలో డెవలప్ చేస్తారు. చిన్నారుల నుంచి పెద్దల వరకు కావలసిన సమస్త సదుపాయాలు ఇందులో పొందుపరుస్తున్నారు. ఇందులో 85 స్కై విల్లాలు, 74 అపార్ట్ విల్లాల్ని డిజైన్ చేశారు. వాసవి సరోవర్ ప్రాజెక్టు నుంచి మూసాపేట్ మెట్రో కానీ, కూకట్పల్లి మెట్రో కానీ చేరువలో ఉంటాయి. మాదాపూర్లో పనిచేసే ఐటీ నిపుణులు సులువుగా రాకపోకల్ని సాగించవచ్చు. షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్ థియేటర్లు అతి చేరువగా ఉంటాయి. సమీపంలోనే స్కూళ్లు, కాలేజీలు కూడా ఉన్నాయి. ఇందులో స్థిర నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలనే ఆలోచనున్నవారే ఎక్కువగా కొనుగోలు చేశారు. ఇంకా అనేక మంది వాసవి సరోవర్లోనే తీసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నారు. వాసవి సరోవర్ ప్రాజెక్టుకి చేరువలో గల 3 చెరువుల్ని కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద కళాత్మకంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నారు. ఒక్కో చెరువును సుమారు 10 కోట్ల రూపాయలు వెచ్చించి డెవలప్ చేస్తుండడం విశేషం. భవిష్యత్తులో అభివృద్ధి చేసే చెరువులకు మార్గదర్శకంగా ఇవి ఉండేలా తీర్చిదిద్దుతున్నారు. ఈ ప్రాజెక్టును 2026 చివరికల్లా పూర్తి చేసి కొనుగోలుదారులకు అందజేయడానికి సంస్థ సన్నాహాలు చేస్తోంది. అటు కోర్ సిటీ, ఇటు హైటెక్ సిటీకి చేరువగా ఉండాలని భావించేవారు వాసవి సరోవర్ని విజిట్ చేయటం మర్చిపోకండి.